ఉన్నత చదువులు పూర్తి చేసి ఉద్యోగ ఉపాధి రంగాల వేటలో యువత ఆరాటపడుతుండగా ప్రకృతి సాగుని ఉపాధి మార్గంగా ఎంచుకున్నాడు పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరు గ్రామానికి చెందిన నున్న రాంబాబు. బీఫార్మసీ చదువుకున్న రాంబాబు ఉన్నత కొలువుల వైపు వెళ్లకుండా వ్యవసాయ రంగంలో అడుగుపెట్టాడు. సేంద్రియ సాగు చేస్తూ ఎందరికో స్ఫూర్తి అందిస్తున్నాడు. ఈ ఆదర్శ రైతు సాగు విశేషాలు, అనుసరిస్తున్న మెలకువలపై మరింత సమాచారాన్ని మా పశ్చిమ గోదావరి జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. రైతులకు సంబంధించి ఆధునిక పద్ధతుల వైపు పరుగులు పెడుతుంటే ఇప్పుడు మనం చూస్తున్న రైతు అయితే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గరలో ఉన్న వేల్పూరుకి గ్రామానికి చెందిన నున్న రాంబాబు బీఫార్మసీ చదివి తనకు ఉన్న 10 ఎకరాల భూమిలో సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాగే తనకున్న పొలంలోనే ఒక 1/2 ఎకరంలో అయితే రకరకాల పంటలను పండిస్తూ కూడా వ్యవసాయం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రైతు రాంబాబు గారు ఉన్నారు. చెప్పండి సార్, అందరూ కూడా ఆధునిక పద్ధతుల వైపు పరుగులు పెడుతుంటే మీరు సేంద్రీయ పద్ధతులు వదిలి ఈ సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి ముఖ్య కారణం ఏమనుకోవచ్చు? ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో వ్యవసాయానికి కూడా సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడం, అంతా విషపూరిత ఆహారం వస్తుంది అందరికీ. అందుచేత పెట్టుబడి తగ్గింది, సమాజానికి కూడా మంచి ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందించే ఉద్దేశంతో ఇది ఇలా చేయడానికి కారణం మా నాన్నగారి నాకు ఇన్స్పిరేషన్. నేను బీఫార్మసీ చేశాను కర్ణాటకలో. మా నాన్నగారు వచ్చి టెలికాం జేటీఓ. ఆయన 2000 సంవత్సరంలోనే ఒక రకం సొంతంగా ఊడ్చి కలుపు తీసి ఆయన మందు లేకుండా పండించి ఇంట్లో పండించేవాడు. కానీ ఏంటంటే మా నాన్నగారు చేసినప్పుడు నేను ఎటకారం చేసేవాడిని, మందు వేయకుండా ఏం పండుద్ది. కానీ అకస్మాత్తుగా ఆయన ఎక్స్పైర్ అయ్యాక ఆయన లేని తర్వాత దాని విలువ తెలిసి నేను చదువు అయిపోయిన తర్వాత ఇలా వ్యవసాయం మళ్ళీ. మొదట్లో నాకు వ్యవసాయం గురించి అది ఏమీ తెలియదు. నాకున్న గ్రామంలో చిన్న స్నేహితులు వీళ్ళందరూ ప్రోత్సాహంతో సహకారంతో నేను ముందుకెళ్తే మొదటి సంవత్సరం మొత్తం నాకున్న భూమి అంతా ప్రకృతి వ్యవసాయం చేశా. కానీ నాకు దిగుబడి లేదు. ఎకరం 8 బస్తాలే పండింది. చుట్టుపక్కల రైతుల మా వాళ్ళందరూ హేళన చేశారు. తర్వాత వదలకుండా మళ్ళీ అదే వేసి 3 సంవత్సరాలు చేస్తే క్రమేణా భూసారం పెరిగింది. దాని తగ్గట్టు ఇక్కడ ప్రకృతి వ్యవసాయ డిపార్ట్మెంట్ వచ్చి సాగితే 4-5 సంవత్సరాల నుంచి నవధాన్యాల పచ్చి రొట్ట ఎరువులని మనకి ఒక 20 కేజీలు వేస్తున్నాను. దాంతో నాకు కలుపు సమస్య తగ్గింది. దిగుబడి కూడా రసాయన వ్యవసాయంతో 4-5 బస్తాలు తేడాతో. అంటే ఇప్పుడు ఎంత పండుతుంది? అంటే పక్కన వ్యవసాయం చూసినట్టయితే 50-60 బస్తాలు పడుతూ ఉంటుంది. మీకు ఎంత పడుతుంది? నాకు ఒక 4-5 బస్తాలు తక్కువ పడినా కానీ నాకు మిగిలి ఎక్కువ వస్తాను. పెట్టుబడి ఖర్చులు, సాగు ఖర్చులు బాగా తగ్గింది. దానికి అన్నిటికన్నా భూసారం పెరిగి నా భూమిలో వానపాములు విపరీతంగా పెరిగి నా పొలం చూడడానికి జర్మనీ వాళ్ళు వచ్చారు, పంజాబ్ వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. ఇది గిట్టుబాటుగా ఉంది, ఆరోగ్యకరంగా ఉందండి. నాతో పాటు నా బంధువులకు కూడా అన్ని ఉత్పత్తులు ఆరోగ్యస్తున్నాను. అలాగే ఇప్పుడు వరకు అంటే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి వరి వంగడాల్లో ఏ వంగడాలు పండిస్తున్నారు? ఎంతెంత దిగుబడులు వస్తున్నాయి? నేను విత్తనం కూడా అమ్ముతానండి. మాకు మార్టే విత్తనం ఉంది. అన్నీ తెచ్చి విత్తనాలు బీడర్ తెచ్చి సీడ్ డెవలప్ చేసి రైతులకు కూడా ఇస్తాను, అమ్ముతాను. అంత బాగానే ఉందని మా ఇంట్లోకి మా బంధువులందరికీ మా 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 పొలంలో పడిన ధాన్యమే తింటాం. ఇలాగా నాకు మెరక భూమి లేదు, కానీ మార్కెట్లో తరగి పళ్ళను చూసి నేనే ఈ ఒక 1/2 ఎకరంలో కూడా ప్రత్యేకంగా పండ్ల చెట్లు కానివ్వండి, కూరగాయ మొక్కలు ఏ మొక్కలు పెంచుతున్నారు? ఏ ఏ దిగుబడులు వస్తున్నాయి? నేను ఒక 1/2 ఎకరం నేల పూడ్చుకుని అన్నీ లేటెస్ట్ వెరైటీలు వేసామండి. ఇది పూడ్చి 8 సంవత్సరాలు అయింది. ఇంతకుముందు దీంట్లో దేశవాళీ రకాలు వేసాను. అవి తీసేసి మళ్ళీ లేటెస్ట్ వెరైటీలు అయితే అన్నీ మొత్తం ఇంచుమించు 35 రకాలు వేసాను. వాటిలో భయంగా కంద, పసుపు, బొప్పాయి, ఆకుకూరలు, కూరగాయలు అన్నీ పండిస్తున్నాం. ఇంచుమించు ఇంట్లోకి 90% ఇక్కడే పండుతాయని. మేము బయట మార్కెట్ నుంచి తెచ్చే అవకాశం లేదు. అన్ని రకాల పళ్ళు మాకు ఇంట్లో దొరుకుతున్నాయి. అంటే ఏ ఏ పండ్లు ఉన్నాయి? ప్రత్యేకతలు ఏంటి? నా దగ్గర తెల్లనేరు ఒకటి ఉందండి, అది లేటెస్ట్ వెరైటీ. ఇంచుమించు నేను తెచ్చిన తర్వాత మిగతా వాళ్ళు వేశారు. బ్లూబెర్రీ ఒకటి ఉందండి, ఇది వేరుపానస్ అని భూమిలో కాస్తుంది. పొడుగు సపోటా, చెర్రీ ఫ్రూట్, ఆరెంజ్, బ్లాక్బెర్రీ అండి, రెడ్ వాటర్ యాపిల్, కస్తూరి మ్యాంగో, లేటెస్ట్ వెరైటీ మియాజాకి, కేజీ జామ, పింక్ వైట్ 2, నాటు జామ, నాటు నిమ్మ, గజనిమ్మ, థాయిలాండ్ మామిడి, పెద్ద రసాలు. అలాగే చూసినట్టయితే ఒక్కొక్క కాయ 2 లక్షల రూపాయల మామిడి చెట్టు అంటారు, అది కూడా ఉందంటున్నారు. అది దాని ప్రత్యేకత ఏంటి? అది కేజీ 2 లక్షలు అని చెప్తున్నారని తెచ్చేసామండి. ఆ మొక్క వచ్చి 6,000 తీసుకున్నారు నాకు. మరి కాచిగా చూడాలండి. పూత వచ్చింది, పూత తీసేసాం మేము. లేదు ఎందుకని. కస్తూరి మ్యాంగో కూడా కాయ కాసింది, టేస్ట్ బాగుందండి. అంటే ఆ మామిడి అసలు ఔషధ గుణాలు ఉన్నాయి.
హార్ట్కి సంబంధించి ఏదో పని చేద్దని చెప్పారు. నాకు తెలియదు, వాళ్ళు చెప్పడం మట్టుకే అంచేత వేసామండి. లేటెస్ట్ వెరైటీలు ఎన్ని ఔషధ గుణాలు ఉన్న మొక్కలు వేసాం ఎక్కువ. వ్యవసాయ అధికారి కూడా ఉన్నారు, చెప్పండి అసలు ఈ వ్యవసాయం చేయడానికి మీ ప్రోత్సాహం ఉందని చెప్పి రైతు కూడా చెప్తున్నారు. ఏ విధంగా సలహాలు ఇస్తూ ఉంటారు? ఇక్కడ రాంబాబు గారు మన ప్రాజెక్ట్ ఈ గ్రామంలో వచ్చేటప్పటికి 2018 నుంచి మొదలైందండి. ఇక్కడ ముందుగా రాంబాబు గారు ఆదర్శ రైతు కింద ఇక్కడ చాలా ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా దాన్ని అడాప్ట్ చేసుకోవడం ఈజీగా. దానివల్ల ఏంటంటే ఈయన ఇంతకు ముందు నుంచి ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల తిన్ని మనం ఒక రోల్ మోడల్ ఫార్మర్ కింద తీసుకుని ఇక్కడ ఇనిషియేట్ చేసామండి. ముందుగా దీన్ని మనం ఏ గ్రేడ్ మోడల్ అంటాం. మనదంతా వరి వ్యవస్థ. పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా ప్యాడీ మెయిన్ అండర్ కెనాల్ ఇరిగేషన్ కాబట్టి ఇక్కడ ఏంటంటే పంట వైవిధ్యత చేయడం చాలా కష్టం. దాంట్లో భాగంగా ఒక ఎకరం పొలంలో 15 సెంట్లు మనం మెరక చేసుకుని దాంట్లో ఇంటికి సరిపోయే కూరగాయలన్నీ వేసుకోమంటుంది. దీన్ని మనం ఏ గ్రేడ్ మోడల్ అంటామండి. ముందుగా ఈయన మొదలుపెట్టారు, అంటే ఇంకొంతమంది కూడా చేశారు, కానీ ఈ మండలంలో ఫస్ట్ మన రాంబాబు గారు స్టార్ట్ చేశారు. వీటిని చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా ఉన్న ల్యాండ్ని ఎంతో కొంత 5 సెంట్ల నుంచి 15-20 సెంట్లు మటుకు మెరక చేసుకుని దాంట్లో ఇంటికి కావాల్సిన కూరగాయలు పళ్ళు మటుకు చేస్తున్నారండి. అలాగే ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల ప్రజలకి ఏ ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు మీరు? ముందుగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే అందరికీ ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు ఏం లేదు. ఇప్పుడు అన్నింటినీ కూడా మనం మన కామన్ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా అంటే ఇంతకు ముందున్న క్రోనికల్ డిసీజెస్ అన్నీ కూడా ఇప్పుడు కామన్ అయిపోయినాయి. లైఫ్ చేంజ్ డిసీజెస్ అంటున్నాం, లేకపోతే మన లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటున్నాం, అవి చాలా కామన్ అయిపోయినాయండి. దీంట్లో భాగంగా ఏంటంటే తను ఎంత సంపాదించినా కూడా 75% ఆరోగ్యానికి ఖర్చు పెడుతున్నాడు ఎంత సంపాదించినా. సో ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఏంటంటే ముందు మన పెట్టుబడి తగ్గించి నికరాదాయం పెంచడం, దాంతోపాటు నేల ఆరోగ్యం, భూమి ఆరోగ్యం, పర్యావరణ ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాం. అంటే రైతులకు సంబంధించి చూసినట్లయితే రైతులందరూ కూడా పెస్టిసైడ్స్కి వీటిలన్నిటికి అలవాటు పడిపోయి ఉన్నారు. ఎక్కువగా 50 బస్తాలు 60 బస్తాలు పండించాలనే ఉత్సాహంతో ఈ సేంద్రియ ఎరువుల వైపు మొగ్గు చూపట్లేదు. వారికి ఏం చెప్తారు? సార్ ముందుగా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటే ఆటోమేటిక్గా దిగుబడి అనేది పెరుగుతుంది. ముందుగా మనం నవధాన్యాలు బాగా ఎక్కువ విస్తరిస్తున్నాం, మనం ఎక్కువ మంది వేసేటట్టు చేస్తున్నాం. ఈ నవధాన్యాలు వేయడం వల్ల ఏంటంటే ముందు నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నేల ఆరోగ్యం మెరుగుపడిందంటే ఫస్ట్ సంవత్సరంలో ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టిన మొదటి సంవత్సరంలోనే రసాయనిక వ్యవసాయంతో సమానంగా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచి PMDS వేయడం మొదలుపెట్టి నవధాన్యాలు వేసి వేసవిలో దాల్వా కోతల తర్వాత ప్రకృతి వ్యవసాయం మొదలు పెడితే ఖచ్చితంగా సార్వాలో మాత్రం కెమికల్ వ్యవసాయంతో సమానంగా వస్తుందండి. మెల్లమెల్లగా దాల్వాకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సార్వాలో మాత్రం కెమికల్ వ్యవసాయంతో సమానంగా వచ్చే అవకాశం 100కి 100 ఉన్నాయండి. అలాగే అంటే ప్రకృతి వ్యవసాయంతో అయితే 1-2 బస్తాలు తగ్గినా కూడా దీనివల్ల ప్రజలకి అనేక ఉపయోగాలు ఉన్నాయని చెప్పి పండించే రైతు రాంబాబు అలాగే వ్యవసాయ అధికారులు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ప్రజలకు సంబంధించి ఈ ప్రకృతి వ్యవసాయం చేయటం కారణంగా అయితే రోగాల బారిన పడకుండా ఉంటారు, భూమి ఆరోగ్యం పెరుగుద్ది, మనిషి ఆరోగ్యం కూడా పెరుగుతుందని చెప్పి ఇక్కడ అధికారులు రైతులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, YK న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా.